ప్రభువా, నా పెదవులను నా హృదయమును శుద్ధి చేయుము. నేను నీ పవిత్ర సందేశమును ప్రజలకు వినిపింతును. పితకు పుత్రునకు పవిత్రాత్మకు స్తుతులు, ఆదిలో వలె ఇప్పుడును ఎల్లప్పుడును కలుగునుగాక. పాస్కా కాలపు ఆదివారము, పాస్కా జాగరణము. ప్రియమిత్రులారా, మనమిప్పుడు పాస్కా జాగరణలో ఉన్నాము. యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము యొక్క పరమ రహస్యమును పునర్జీవింప చేయటానికి తల్లి శ్రీసభ మనలను ఇక్కడ సమావేశపరచినది. పవిత్ర లేఖనాలపై క్రొత్త వెలుగును, క్రీస్తు ఉత్థానము విరజిమ్మిన విషయాన్ని తల్లి శ్రీసభ మన దృష్టికి తెస్తూ ఉన్నది. మనము ఈ పాస్కా జాగరణ సమయంలో భక్తితో పఠించే పవిత్ర గ్రంథ పఠనాలు యేసుక్రీస్తు ఉత్థాన పరమ రహస్యముతో ఉద్దీపితము అవుతున్నాయి. అనగా ఉత్థాన క్రీస్తు వెలుగులో అవి క్రొత్త అర్థాన్ని పొందుతూ ఉన్నాయి. అది ఎట్లో మనం ఇప్పుడు పరిశీలించి చూద్దాం. మొదటి పఠనము ఆదికాండము నుండి గ్రహింపబడినది. అధ్యాయం 1 నుండి 2వ అధ్యాయములో 2వ వచనం వరకు. ఈ పాఠ్యభాగము లోక సృష్టి జరిగిన తీరును వివరిస్తూ ఉంది. కానీ క్రీస్తు ఉత్థానం అనంతరం ఈ సృష్టియే వినూత్న సృష్టిగా మారుతుంది. క్రీస్తు ఉత్థాన ఫలితంగా జరిగిన ఈ నూతన సృష్టిని గూర్చి పునీత పౌలు ఇట్లు వివరించాడు. క్రీస్తునందు మీరు నూతన జీవితము పొందియున్నారు. సత్యమైన నీతిని, పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా సృజింపబడిన క్రొత్త స్వభావమును ధరింపుడు అని అంటూ ఎఫెసులో ఉన్న క్రైస్తవ సంఘానికి సూచనలు, క్రీస్తునందు లభించిన నూతన జీవితమును గూర్చి నొక్కి వక్కాణించాడు పౌలు. ఎఫెసీలకు రాసిన లేఖ 4:24. కొరింథులో ఉన్న క్రైస్తవ సంఘాన్ని ఉద్దేశించి కూడా ఆయన ఇట్లు ప్రకటించాడు. ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల అతడు నూతన సృష్టి. ప్రాత జీవితము గతించినది, క్రొత్త జీవితము ప్రారంభమైనది అని కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5:17. 2వ పఠనము ఆదికాండము నుండి గ్రహింపబడినది. 22వ అధ్యాయము 1 నుంచి 18వ వచనం వరకు. ఈ పాఠ్యభాగము అబ్రాము ఈసాకును బలిగా అర్పించిన అంశమును వివరిస్తూ ఉన్నది. ఈ బలి పునరుత్థాన జీవితమునకు సూచకముగా ఉన్నది. ఎందుకనగా అబ్రాము ఈసాకును బలిగా అర్పించిన పిదప కూడా అతడు బ్రతికియే ఉన్నాడు. మనకు తెలిసినట్లుగానే అబ్రాము ఈసాకును వధించబోయాడు, కానీ వధించలేదు, చంపలేదు. అతనికి బదులుగా ఒక గొర్రెపిల్ల ప్రత్యక్షము కాగా ఆ గొర్రెపిల్ల వధింపబడి దహన బలిగా అర్పింపబడినది. కానీ క్రీస్తు పాస్కా పరమ రహస్యములో దేవుని గొర్రె పిల్లగా క్రీస్తే స్వయముగా బలి అయ్యాడు. ఈ రీతిగా మానవులందరి పాప పరిహార బలిగా క్రీస్తు మృతి చెంది పవిత్ర లేఖనాలను నెరవేర్చాడు. 3వ పఠనము నిర్గమకాండము నుండి గ్రహింపబడినది. 14వ అధ్యాయము 15 నుండి 15వ అధ్యాయములో 1వ వచనం వరకు. ఈ పాఠ్యభాగము దేవుడు ఇశ్రాయేలీయులను ఎర్ర సముద్రము గుండా పొడి నేల మీద నడిపించిన అద్భుత సంఘటనమును వివరిస్తూ ఉన్నది. అయితే వారు దాటిన సముద్ర జలాలు విశిష్టమైన 2 అంశాలను మన దృష్టికి తెస్తూ ఉన్నాయి. 1, సముద్ర జలాల నడుమ నుండి నడచిన ఇశ్రాయేలీయులు సజీవముగానే ఉన్నారు. 2, అవే జలాలలో ప్రవేశించిన వారి శత్రువులు నాశనము అయ్యారు. ఫరోరాజు పంపిన అశ్వబలగములను, అశ్వికులను, రథబలగములను, కాల్బలములను నీట మునిగి ఊపిరాడక చనిపోయాయి. ఈ సన్నివేశము క్రైస్తవ జ్ఞాన స్నానములో నెరవేరే పాస్కా పరమరహస్యమును వెల్లడిస్తూ ఉన్నది. క్రైస్తవ జ్ఞాన స్నానములో జ్ఞాన స్నానపు జలాలలో సాతాను దాని దుష్టక్రియలు, దాని ఆడంబరములు, పాపములు అన్నీ మునిగి నశిస్తాయి.
కానీ అవే జలాల ద్వారా క్రీస్తు విశ్వాసులు శుద్ధిని పొంది నూతన జీవితమును పొందుతూ ఉన్నారు. క్రీస్తు ఉత్థాన జీవితములో భాగస్థులవుతూ ఉన్నారు. 4వ పఠనము యెషయా ప్రవక్త గ్రంథము నుండి గ్రహింపబడినది. యెషయా 54:5 నుండి 11వ వచనం వరకు. తన వధువును వరుడు ప్రేమించినట్లు ప్రభువు తన వధువైన ఇశ్రాయేలును మరలా ప్రేమతో స్వీకరించి చేరదీస్తానని ప్రమాణము చేసి చెబుతూ ఉన్నాడు. దేవుని మాటను అతిక్రమించి తన నుండి వేరైపోయిన ఇశ్రాయేలు జాతిని తిరిగి పునరుద్ధరిస్తానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. నేను నిన్నొక క్షణకాలము విస్మరించి తిని గాఢానురాగముతో నిన్నిప్పుడు మరలా స్వీకరింతును అని దేవుడు పలికాడు. ఇదే నూతన జీవితము. తమ పాపాల వలన దేవుని నుండి దూరమైపోయిన ప్రజలు తిరిగి ఆయనతో సఖ్యపడి ఐక్యమైపోవుటయే యేసుక్రీస్తు యొక్క పాస్కా పరమరహస్యములో ఉన్న పరమార్థము. 5వ పఠనము కూడా యెషయా గ్రంథము నుండే గ్రహింపబడినది. 55వ అధ్యాయం 1 నుంచి 11వ వచనం వరకు. ఈ పాఠ్యభాగం దేవుని తలంపులు పూర్తిగా మన తలంపుల కంటెను భిన్నముగాను, మన ఊహల కంటెను ఎంతో అతీతముగాను ఉన్నతమైనవిగాను ఉండునని తేల్చి చెబుతూ ఉన్నాయి. యెషయా 55:9. ఎందుకనగా మనము స్వార్థపూరితముగా ఆలోచిస్తాము, స్వలాభమును గూర్చి ఊహిస్తూ ఉంటాము. కానీ దేవుని ఆలోచనలు ఎంతో లోతైనవిగాను ప్రేమపూరితమైనవై ఉండును, ఔదార్యముతో నిండి ఉండును. దేవుని తలంపులు మరణము పైనను దుష్టత్వము పైనను సంపూర్ణ విజయము సాధించునవిగా ఉండును. కానీ మనము చెడుగుతో పోరాడటానికి భయపడతాము, ప్రపంచ పోకడలకు సునాయాసంగా లోబడిపోతాము. కనుకనే ప్రభుని ఆలోచనలు మనలను నిరంతరము ఇట్లు హెచ్చరిస్తూ ఉంటాయి. కనుకనే ప్రభువు, నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు, మీ మార్గాలు నా మార్గాల వంటివి కావు అని ప్రభువు పలుకుతూ ఉన్నాడు. దుర్మార్గులు తమ మార్గమును విడనాడుదురుగాక, తమ ఆలోచనలను మార్చుకొందురుగాక. వారు ప్రభువు వద్దకు మరలి వచ్చినచో అతడు వారి మీద దయచూపును, మన దేవుడు వారిని మిక్కుటముగా మన్నించునని యెషయా ప్రవక్త 55:7వ చరణం చెబుతూ ఉంది. కావున ఈ సత్యమును గ్రహించి మనము దేవుని సమక్షమున వినయాత్ములమై ఉండవలయును. ఈ విషయమును మన నూతన జీవితమును బయటకు వెల్లడించేవిగా ఉండాలి. 6వ పఠనము బారూకు గ్రంథము నుండి గ్రహింపబడినది. 3వ అధ్యాయం 9 నుంచి 15వ వచనం వరకు, 32వ వచనము నుండి 4వ అధ్యాయంలో 4వ వచనం వరకు. ఈ పాఠ్యభాగము దివ్య జ్ఞానమును గూర్చి వివరిస్తూ ఉన్నది. ఈ పఠనమును చదివినప్పుడు ఈ పఠనమునకును యేసుక్రీస్తు పాస్కా పరమరహస్యమైన పునరుత్థానమునకును స్పష్టమైన ఒక సంబంధం ఏమీ లేదు అని అనిపిస్తుంది. కానీ యేసుక్రీస్తు పాస్కా పరమరహస్యములో దేవుని విజ్ఞానము సంపూర్తిగా వెల్లడైందని పునీత పౌలు వివరించాడు. దేవుడు మిమ్ము క్రీస్తుతో ఏకము చేసెను, అంతేకాక ఆయన క్రీస్తును మన వివేకముగా చేసెను, మన విజ్ఞానముగా ఆయనను దయచేసెను. ఆయన ద్వారా మనము నీతిమంతులము, పరిశుద్ధులము, విముక్తులము అయితిమి అని కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో 1వ అధ్యాయం 30వ వచనములో పౌలు పేర్కొన్నాడు. దీని యందే దేవుని విజ్ఞానము విదితమవుతుంది. దేవుని విజ్ఞానమైన క్రీస్తు మన కొరకు మృతి చెందాడు, మృత్యువును జయించి మనకు విజయం దయచేశాడు. 7వ పఠనం యెహెజ్కేలు ప్రవక్త గ్రంథము నుండి గ్రహింపబడినది. 36వ అధ్యాయం 16 నుంచి 28వ వచనం వరకు. ఈ పాఠ్యభాగం నేను మీకు ఒక క్రొత్త హృదయమును, క్రొత్త ఆత్మను ప్రసాదించుదును అని దేవుడు ప్రమాణము చేసినట్లు వివరిస్తూ ఉన్నది. దేవుడు చేసిన ఈ వాగ్దానము యేసుక్రీస్తు యొక్క పాస్కా పరమ రహస్యము ద్వారా,
అనగా ఆయన మరణము, శ్రమలు, మరణము, ఉత్థానము ద్వారా పూర్తిగా మన మధ్య నెరవేరినది. అందువలన మనకు నూతన హృదయమును, నూతన ఆత్మను ప్రసాదించిన యేసుక్రీస్తు పునరుత్థానమునకు మనము ఎంతో రుణపడి ఉన్నాము. కావున ఉత్థాన ప్రభువును స్తుతించి ఆరాధించుదాము. ఈ నూతన హృదయము, నూతన ఆత్మను పొందిన మనము చిత్తశుద్ధితో దేవుని సేవించగలుగుచున్నాము. మన సృష్టికర్తయును, మన రక్షణ భర్తయును అయిన ప్రభువును నిండు మనసుతో ఆరాధించగలుగుతున్నాము. ఆయనను నిండు ప్రేమతో కొలుస్తూ, తోడివారిని సోదర ప్రేమతో ఆదరిస్తూ, పరామర్శిస్తూ జీవింపగలుగుతూ ఉన్నాము. సువార్త గ్రంథ పఠనము మార్కు సువార్త నుండి గ్రహింపబడినది. 16వ అధ్యాయం 1 నుంచి 8వ వచనం వరకు. ఈ పాఠ్య భాగం యేసుక్రీస్తు సమాధిలో ఆయన దేహము కనిపించలేదని చెబుతుంది. యేసుక్రీస్తు దేహం సమాధిలో కనిపించలేదని చెబుతుంది. యేసు భౌతిక దేహమును సుగంధ ద్రవ్యములతో అభిషేకించుట కొరకు తెల్లవారుజామున స్త్రీలు వెళ్ళి చూడగా యేసు ప్రభుని దేహము అక్కడ కనిపించలేదు. అప్పటికి వారికి యేసుక్రీస్తు యొక్క ఉత్థానమును గూర్చి ఎలాంటి అభిప్రాయం కూడా లేదు. ఆయన సమాధి నుండి లేచి వస్తాడని కూడా వారు ఊహించనే లేదు. కానీ వారు సమాధిని సమీపించగానే వారు ఊహించని వింతే వారికి ఎదురయ్యింది. సమాధిని మూసిన పెద్ద బండరాయి తొలగిపోయినది. అది దొర్లుతూ పోయి సమాధికి కడు దూరాన ఆగిపోయినది. కనుక స్త్రీలు సమాధిలో ప్రవేశించారు. అక్కడ వారు తెల్లని వస్త్రములు ధరించిన ఒక యువకుని చూచారు. ఆశ్చర్యచకితులయ్యారు. ఈ వింతను చూచి స్త్రీలు భయపడిపోయారు. ఎందుకంటే వారు ఒక సామాన్య నరుని కాక దగదగ మెరిసిపోతున్న ఒక దేవదూతను కన్నులారా గాంచారు. ఆ దేవదూత వారితో, మీరు భయపడకుడు, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారు. ఆయన పునరుత్థానుడయ్యను. ఆయన ఇక్కడ లేడు. కావున మీరు వెళ్ళండి, పేతురునకును తక్కిన శిష్యులకును యేసుక్రీస్తు పునరుత్థానపు శుభ సందేశమును ప్రకటింపుడు అని ఆ దూత ఆదేశించాడు. స్త్రీలు సమాధి వద్ద నుండి తిరిగి పరుగున వెళ్ళారు. భయభ్రాంతులగుట వలన వారికి ఏమి చేయాలో తోచక మౌనంగా ఉండిపోయారు. ఎందుకంటే వారు కన్నులారా చూచిన ఆ దృశ్యం సామాన్యమైన దృశ్యము కాదు. అది అనన్యమైన దృశ్యం. మానవ బుద్ధికి అందని, మన హృదయానికి అంతుపట్టని దివ్య దర్శనం అది. ఈ విశిష్టమైన దర్శనమే మన క్రైస్తవ విశ్వాసమునకు దృఢమైన పునాది. మన నూతన జీవితానికి అంకురార్పణము ఇదే. ఇది కేవలము యేసుక్రీస్తు పునరుత్థానమునకు సంబంధించిన దర్శనము మాత్రమే కాదు, కానీ మనందరికీ పునరుత్థానము కలదను సత్యమును బలపరిచే పాస్క పరమరహస్యము ఇది. పునీత పౌలు నొక్కి వక్కాణిస్తున్నట్లు, మన పాపములకు గాను ఆయన మరణమునకు అప్పగింపబడెను, మనలను దేవునికి అంగీకార యోగ్యులను అనర్చుటకు గాను ఆయన మరల లేవనెత్తబడెను అని రోమీలకు రాసిన లేఖలో 4:25లో పౌలు గారు పేర్కొన్నాడు. ఈ రీతిగా యేసుక్రీస్తు పునరుత్థానం మనలను దేవునితో ఐక్యపరుస్తుంది, మనలను శాంతితోనూ సంతోషముతోనూ నింపుతుంది. పునీత పౌలు రోమీయులకు రాసిన లేఖ నుండి గ్రహింపబడిన పఠనం 6వ అధ్యాయం 3 నుంచి 11 వరకు కూడా ఈరోజు మనం చదువుతున్నాం. క్రీస్తు విశ్వాసులు క్రీస్తులోనికి బప్తిస్మం పొందుట వలన మనము పాపమునకు మరణిస్తున్నాము, క్రీస్తులో నూతన జీవులము అగుచున్నారు. ఆయన మరణములోను ఆయన ఉత్థానములోను కూడా వారు భాగస్థులవుతున్నారు అని ఈ పాఠ్యభాగము తేటతెల్లం చేస్తుంది. గతములో బప్తిస్మం పొందిన వారికి ధరింపజేసిన తెల్లని వస్త్రము కూడా ఇదే సత్యమును వెల్లడిస్తూ ఉన్నది. పునీత పౌలు మాటల్లోనే చెప్పాలంటే, యేసుక్రీస్తు మరణములో మనము ఆయనతో ఏకమై ఉన్నచో
ఆయన పునరుత్థానములో కూడా మనము తప్పక ఆయనతో ఏకమై ఉందుము. రోమీయులు 6:5. మనము పాపమునకు మరణించితిమి, యేసుక్రీస్తునందు దేవుని కొరకు జీవించుచుంటిమి. కావున ఈ పాస్క పరమరహస్యమును కొనియాడే ఈ పర్వదినమున మనము దేవునికి ఎంతో కృతజ్ఞులమై ఉండాలి. కృతజ్ఞతతో కూడిన ఆనందమును అనుభవించాలి. ఎందుకంటే క్రీస్తు శ్రమలు, మరణము, పునరుత్థానము ద్వారా ఆయన మరణమును ఓడించాడు, చెడుగును అంతమొందించాడు. ఆయన యొక్క ఈ విజయంలో మనలను భాగస్థులను చేసి మన అనుదిన జీవితమును ఆయన విజయముతో నింపాలనేదే ఉత్థాన క్రీస్తు యొక్క ఆకాంక్ష. అందువలన క్రీస్తు తన ఉత్థానముతో జగమునంతటిని దివ్య మహిమ తేజస్సుతో నింపివేశాడు. ఆయనే మనలను ఆ ఉత్థానపు తేజస్సుతో ప్రకాశింపచేస్తూ ఉన్నాడు. ఇదే మన క్రైస్తవ ఘనత. బప్తిస్మము ద్వారా మనలను నూతన సృష్టిగను, దేవుని సొంత జనముగను మార్చివేశాడు ప్రభువు. కనుక ఆయనకు ఎనలేని స్తుతి స్తోత్రములు చెల్లించుచు ఈ పాస్క పరమరహస్యపు జాగరణలో భయభక్తులతో పాల్గొని అపారమైన దేవుని దీవెనలకు యోగ్యులము అవుదాము. ఈనాటి మాట ఇది. ఉత్థాన క్రీస్తే ఈ లోకమునకు వెలుగు. క్రైస్తవుడే ఆ వెలుగునకు సాక్షి.